Hi students, as part of inverse trigonometric chapter, we have explained 15 videos about the theory and we started applications on this topic. In the first chapter, first topic, we covered domains and ranges of inverse trigonometric functions and also some graphs, applications of some graphs, and all those things we discussed in first topic. In second topic of trigonometric inverse trigonometric functions, we are focusing on properties of inverse trigonometric functions and infinite series in inverse trigonometric functions. Okay, so this is a second category of questions. We are mainly discussing about previous important problems which are given in mains and advanced previously. So already in the first topic we covered nearly 10 problems in previous mains and advanced. In this topic we cover some more examples which are given in mains and advanced. So those who are interested in mains and advanced, who are sincerely preparing for mains and advanced along with IPE, then you can choose this channel for good information, so that you can, if you like the channel, you can like it and comment for the further information. Okay, మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, దానికి రిప్లై ఇవ్వడం కోసం. As soon as possible I will reply your comments. Okay, coming to the topic. First problem is 2 pi minus sin inverse of 4 by 5 and sin inverse of 9 by 13 sin of 5 by 13 plus sin inverse of 16 by 65, which is given in 2004, 3 and 2020. 2003 and 2020 ఈ ఇయర్స్లో ఇచ్చాడు మనకి. ఆఫ్లైన్లో ఇచ్చాడు 2020లో. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే డైరెక్ట్గా మన ఫార్ములాస్ అప్లై చేయొచ్చు. దీంట్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన ఫార్ములా ఏంటంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ రూట్ ఓవర్ 1 minus y square, x into root over 1 minus y square plus y into root over 1 minus x square. ఈ ఫార్ములా అప్లై చేసి దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఈ రెండింటికి కూడా అప్లై చేసినా డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ ఫార్ములా ఎప్పుడు అప్లై చేస్తామంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ లెస్ దాన్ 1 అయిన కేసులో ఇది డైరెక్ట్గా రాయొచ్చు. లేకపోతే ఏం రాయాలి, పై మైనస్ ఆఫ్ అని రాయాలి. ఎప్పుడు ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ లెస్ గ్రేటర్ దాన్ 1 అయి. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఈ ఫార్ములాలో, ఇయర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4/5. సో ఫస్ట్ రెండింటికి ఈ ఫార్ములాని కన్సర్న్ చేస్తే అప్లై చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 4/5 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 15/13, 5/13. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16/25 ప్లస్ 25/65, స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ లెస్ దాన్ 1. ఏం చేద్దండి, ఈ రెండు ప్రాపర్ ఫ్రాక్షన్సే కాబట్టి ఖచ్చితంగా 1 కంటే తక్కువ ఉండదు. కాబట్టి మనం ఈ ఫార్ములాను అప్లై చేయొచ్చు. అప్లై చేసి సింప్లిఫై చేస్తే మీకు మళ్ళీ ఇక్కడ 16/65 ఒకటి వచ్చింది. కాబట్టి ఆ రెండింటిని మళ్ళీ దీనికి అప్లై చేస్తే మనం సింప్లిఫై చేసేసుకోవచ్చు ఈ ప్రాబ్లమ్ని. సో అప్లై దిస్ ఫార్ములా ఫర్ సింప్లిఫైయింగ్ అండ్ 2πలోంచి అవి వచ్చిన యాంగిల్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు సరిపోతుంది. అర్థమైంది కదా? సో యూ కెన్ డూ ఇట్. ఈ ప్రాబ్లం సింపుల్గానే ఉంటుంది. మీకు ఏదైతే చేయగలిగే సమ్స్ ఉంటాయో అవి మీరు చేసేసుకోండి. కొంచెం మోర్ ఎక్స్పోజర్ ఉండడం కోసం కొంచెం టఫ్గా ఉండే ప్రాబ్లమ్స్ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఇక్కడ మనం రాయాల్సింది ఏంటి అంటే డైరెక్ట్గా దీన్ని ఒక్కదాన్ని కన్సిడర్ చేసినా సరిపోద్ది. దీన్ని ఒక్కదాన్ని కన్సిడర్ చేసిన 2π మైనస్ ఆఫ్ బ్రాకెట్లో తీసుకోండి, ఇది సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 ఇంటూ 4/5 ఇంటూ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ 1 minus y square కదా.
రూట్ ఓవర్ 1 మైనస్ వై స్క్వేర్ అంటే 5/13 హోల్ స్క్వేర్ అంటే 25/169 ప్లస్ 16/25 5/13 ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ 4/5 హోల్ స్క్వేర్ అంటే 16/25 ఎలా వస్తుంది ప్లస్ ఇంకేముంది ప్లస్ ఇంకొక నేను బ్రాకెట్ క్లోజ్ చేసేయండి ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 16/65 ఇప్పుడు చూస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 2π మైనస్ ఆఫ్ ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 ఇంటూ ఇక్కడ 169 ఎల్సిఎం అయితే 13 అవుతుంది 13 స్క్వేర్ రూట్ 169 స్క్వేర్ రూట్ 13 169 మైనస్ 25 అంటే 144 స్క్వేర్ రూట్ ఎంత 12 ప్లస్ 5/13 ఇంటూ ఇక్కడ 25 అవుతుంది 25కి స్క్వేర్ రూట్ 5 అండ్ 25 మైనస్ 16 అంటే 9 స్క్వేర్ రూట్ 3 ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 16/65 సో ఇప్పుడు ఏమొస్తుందంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2π మైనస్ ఆఫ్ ఇక్కడ మీరు దీని సైన్ ఇన్వర్స్ ఆఫ్ రెండింటిని యాడ్ చేసుకుంటే 65 డినామినేటర్ న్యూమరేటర్ వచ్చి 48 ప్లస్ ఇక్కడ 15 ఇక్కడేమో 65 ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 16/65 ఇది వచ్చింది అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2π మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 65 ఎల్సిఎం అంటే పైన వచ్చేది 63/65 ప్లస్ దీన్ని సైన్ వర్స్ ఎక్స్ కాస్ట్లో మార్చామనుకోండి ఒకవేళ రెండు సైన్ వర్స్ ఎక్స్ సేమ్ యాంగిల్ లేవు కదా కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అని రాయొచ్చు ఎక్స్ స్క్వేర్ అంటే 256/65 హోల్ స్క్వేర్ అంటే 4225 ఇలా వస్తుంది ఓకే ఇప్పుడు ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే 2π మైనస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2π మైనస్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ 63/65 ప్లస్ ఇక్కడ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4225 స్క్వేర్ రూట్ చేస్తే మళ్ళీ 65 ఎల్సిఎం చేసిన తర్వాత 4225 మైనస్ 256 అంటే దట్ ఈజ్ 3995 something will come and the square root of that 256 will be 63 square that one 63 square ki square root find out cheste 63 అవుతుంది సో ఇలా వస్తుంది సో దట్ ఈజ్ 63/65 cos inverse 63/65 that is equal to 2π minus sin inverse x plus sin inverse of y sin inverse of x plus cos inverse of x is equal to π/2 ఫార్ములా ఉంది ఇది అంటే 2π minus π/2 is equal to 3π/2 okay this is final answer సో యూజింగ్ ద డైరెక్ట్ ఫార్ములా ఒకవేళ మీకు ఫార్ములాస్ గుర్తులేకపోతే దీన్ని ఇంకోలాగా ఎలా చేయొచ్చు అంటే దీని ఆల్ఫా బీటా కింద కన్సిడర్ చేసుకోవచ్చు ఆర్ అదర్వైజ్ యూ కెన్ కన్వర్ట్ ఇంటూ tan రేషియో సైన్ ఇన్వర్స్ 4/5 అని ట్యాన్లో కన్వర్ట్ చేసుకోవచ్చు సో ఎలా అంటే tan ఇన్వర్స్ ఆఫ్ ఒక మెథడ్లో మీకు ఈజీ వేలో చేయాలన్నా సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5ని ఆల్ఫా అనుకున్నాం అనుకోండి అంటే ఇప్పుడు ఏమవుద్ది సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 4/5 అవుతుంది అంటే 4 ఇది 5 ఇది 3 అవుతుంది అంటే tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు దాన్ని బట్టి ఏమవుతుంది 4/3 అవుతుంది అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 అవుతుంది
సో దీన్ని ట్యాన్లోకి మార్చుకుని దీన్ని కూడా ట్యాన్లోకి కన్వర్ట్ చేసి tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఫార్ములా అప్లై చేసిన మీరు ఈజీగా మళ్ళీ దీన్ని సైన్ని మళ్ళీ ట్యాన్లో కన్వర్ట్ చేసుకుని tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y మళ్ళీ దానికి కూడా అప్లై చేయొచ్చు. అదర్వైజ్ ఆల్ఫా బీటా గామా అని తీసుకుని చేయొచ్చు. రైట్. See students, here this is second problem which is given in mains 2020 and 5. If S is the sum of first 10 terms of the series tan inverse of 1 by 3 plus tan inverse of 1 by 7 plus tan inverse of 1 by 13 and so on, these are 10 terms, then tan of that series is equal to how much? So clearly if you understand, this is tan inverse of 1 by 3, tan inverse of 1 by 7, you write that sequence S is equal to tan inverse of 1 by 3 plus tan inverse of 1 by 7 plus tan inverse of 1 by 13 plus and so on. ఈ సీక్వెన్స్ ఇలా రాస్తాం. దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు దీన్ని మనకున్న ఫార్ములాలో కన్వర్ట్ చేయాలి. tan ఇన్వర్స్ రేషియో ఉంది కదా, tan ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ y బై 1 ప్లస్ xy. ఈ ఫార్మేట్లోకి వచ్చేలాగా మార్చుకోవాలి. అంటే ఫస్ట్ టర్మ్ని స్ప్లిట్ చేసుకోవాలి. ఫస్ట్ టర్మ్ని ఎలా స్ప్లిట్ చేసుకోవాలో ఈ ఫార్ములా వచ్చేలాగా స్ప్లిట్ చేసుకుంటే దాన్ని ఈ డిఫరెన్స్ ఆఫ్ టూ రేషియోస్ కింద రాసుకోవచ్చు. ఇన్ఫైనైట్ సిరీస్ మోడల్ సమ్స్ ఇలానే ఉంటాయి. అంటే ఫస్ట్ని tan ఇన్వర్స్ 1 by 3ని ఈ ఫార్మేట్లో వచ్చేలా రాయాలంటే tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ డిఫరెన్స్ ఆఫ్ టూ టర్మ్స్, పైన 1ని ఎలా రాయొచ్చు అంటే 2 మైనస్ 1గా రాయొచ్చు. 1 ప్లస్ 2 ఇంటూ 1 ఆర్ 1 ఇంటూ 2 ఇలా రాస్తే పైన ఉన్న దాంతో కోయిన్సైడ్ అయింది. 2 మైనస్ 1 1, 1 ప్లస్ 1 ఇంటూ 2 అంటే 3 సరిపోయింది. ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ సెకండ్ది ఎలా ఉందంటే 7 ఇచ్చాడు అక్కడ, దాన్ని ఎలా రాస్తాను 1ని 3 మైనస్ 2గా రాసి ఈ 7ని 1 ప్లస్ 3 ఇంటూ 2గా రాస్తే డినామినేటర్ కూడా సరిపోయింది. ప్లస్ నెక్స్ట్ టర్మ్ వచ్చేటప్పటికి 1 by 13 వచ్చింది, దాన్ని ఎలా రాస్తాం సేమ్ మోడల్. ఇక్కడ ముందు డినామినేటర్ రాసుకున్నా మీరు అంచనా వేసుకోవచ్చు. న్యూమరేటర్ డిఫరెన్స్ ఆఫ్ ద నెక్స్ట్ కాన్సిక్యూటివ్ టర్మ్స్ 1 2 వచ్చింది, 3 2 వచ్చింది, 3 4 వస్తుంది. అంటే 4 మైనస్ 3 బై 1 ప్లస్ 4 ఇంటూ 3 ఆర్ 3 ఇంటూ 4. సో ఇన్ దిస్ వే వీఆర్ గెట్టింగ్ నియర్లీ 10 టర్మ్స్. 10 టర్మ్స్ని డిఫరెన్స్ ఇలా రాసుకునేలాగా సరి చేసుకోవాలి. అంటే tan ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ y బై 1 ప్లస్ xy ఫార్మేట్లో రావాలి. ఎలా వచ్చిందని tan ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ y బై 1 ప్లస్ xy ఫార్ములా ఏంటంటే tan ఇన్వర్స్ x మైనస్ tan ఇన్వర్స్ y. దీనికి ఒకే ఫార్ములా ఉంటుంది, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. a మైనస్ b అనేది మైనస్ పై బై 2 ప్లస్ పై బై 2 మధ్యలో ఉంటుంది కాబట్టి దీనికి ఒకటే ఫార్ములా వస్తుంది. సో సింప్లీ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఫ్రమ్ ది అబోవ్ ఫార్ములా tan ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ y. అంటే tan ఇన్వర్స్ ఆఫ్ x అంటే 2 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ప్లస్ మళ్ళీ దీన్ని కూడా అలాగే రాయొచ్చు. స్ప్లిట్ చేసుకుని రాసుకుంటే ఫ్రమ్ ది అబోవ్ ఫార్ములా tan ఇన్వర్స్ ఆఫ్ 3 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 2 ప్లస్ థర్డ్ వన్ నుంచి tan ఇన్వర్స్ ఆఫ్ 4 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 3 ప్లస్ అండ్ సో ఆన్. ఈ కంటిన్యూషన్ 10 టర్మ్స్ని ఒక్కొక్క టర్మ్ని రెండు పార్ట్స్ కింద డివైడ్ చేస్తే 20 టర్మ్స్ వస్తాయి మొత్తం, నియర్లీ 10 టర్మ్స్. లాస్ట్ టర్మ్ వచ్చేటప్పుడు ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ చూస్తే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ ఎలా స్ప్లిట్ అయింది సారీ జనరలైజేషన్ చేసుకుంటే ఫస్ట్ టర్మ్ tan ఇన్వర్స్ ఆఫ్ 2 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1గా వచ్చింది. సెకండ్ టర్మ్ tan ఇన్వర్స్ ఆఫ్ 3 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 2గా వచ్చింది. థర్డ్ టర్మ్ tan ఇన్వర్స్ ఆఫ్ 4 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 3 వచ్చింది. అంటే ఫస్ట్ టర్మ్ అక్కడ ఉన్న నెంబర్ కంటే ఒకటి ఎక్కువ వచ్చింది, సెకండ్ టర్మ్ అక్కడ ఉన్న నెంబర్ కంటే సెకండ్ కంటే ఒకటి ఎక్కువ థర్డ్,
అంచేత 10th టర్మ్ ఏమవుతుందంటే tan ఇన్వర్స్ ఆఫ్ 10 కంటే ఒకటి ఎక్కువ అంటే 11 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 10గా వస్తుంది. tan ఇన్వర్స్ ఆఫ్ 10గా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఏం చేద్దంటే tan ఇన్వర్స్ ఆఫ్ 3 ఇక్కడ ఉంది, tan ఇన్వర్స్ ఆఫ్ 2 మళ్ళీ రిపీట్ అయింది ఇక్కడ, అలాగే tan ఇన్వర్స్ ఆఫ్ 3 మళ్ళీ ప్లస్ తోటి మైనస్ తోటి వచ్చింది. కాబట్టి ఇక్కడ అన్ని టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి ఎక్సెప్ట్ 10. మీరు ఎలా పోతాయి అన్నది ఒకసారి అంచనా వేసుకుంటే 4 టర్మ్స్ తీసుకున్నాం అనుకోండి, 4 టర్మ్స్ తీసుకుంటే మనకి లాస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్ మిగిలింది. అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 4 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ తీసుకుంటే మనకి ఫస్ట్ టర్మ్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 మిగిలింది, హైయెస్ట్ నెంబర్ మిగిలింది ఇందులో కదా 4. అలాగే 4 టర్మ్స్ తీసుకున్నాం అనుకోండి, అలాగే tan ఇన్వర్స్ ఆఫ్ 5 ఒకటి, tan ఇన్వర్స్ ఆఫ్ 1 మిగిలింది. ఈ 1 క్యాన్సిల్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి మీకు ఇలా 10 టర్మ్స్ తీసుకున్నప్పుడు హైయెస్ట్ నెంబర్ ఒకటిని, లీస్ట్ టర్మ్ ఒకటి మిగిలింది. అంటే ఈ 10 కూడా క్యాన్సిల్ అయిపోతుంది, tan ఇన్వర్స్ ఆఫ్ 9 టర్మ్లో వస్తుంది అది. సో మిగిలేది ఎంత అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 11, దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 11 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 ఇలా వస్తుంది. tan ఇన్వర్స్ ఆఫ్ 11 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే ఇది మళ్ళీ అగైన్ ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ y. ఈ ఫార్మేట్లోకి వచ్చేసింది. కాబట్టి దీన్ని ఎలా రాస్తాం, tan ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ y బై 1 ప్లస్ xy అని రాస్తాం. కాబట్టి ఇక్కడ వచ్చేది ఏమవుతుంది, tan ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ y 11 మైనస్ 1 బై 1 ప్లస్ xy 1 ప్లస్ 11 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, tan ఇన్వర్స్ ఆఫ్ 10 బై ఇక్కడ 12 అవుతుంది, క్యాన్సిల్ చేస్తే 5/6 దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 5/6. tan ఇన్వర్స్ ఆఫ్ 5/6 అంటే ఇదంతా దేనికి ఈక్వల్, ఎస్కి ఈక్వల్. అంటే tan s ఈజ్ ఈక్వల్ టు దట్ ఇంప్లైస్ 5/6.